ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆదికాండము 39 అధ్యాయంలో మరి యోసేపు ఐగుప్తుకి ఒక దాసుడిగా అమ్మబడతాడు. ఎవరంటే ఫరో దగ్గర ఉండేటటువంటి ఫరో అనే ఆ ఇంటిలో చేరతాడు. అక్కడంతో నమ్మకంగా పనిచేస్తాడు. అందరి చేత మంచి మాటలు తెచ్చుకున్నాడు. యజమాని చేత మంచి మాటలు తెచ్చుకున్నాడు. మంచి యవనస్తుడు, మంచి అందగాడు, మంచి ఆకర్షణీయంగా ఉంటాడు. అయితే తన యజమాని భార్య ఈయన ఎలాగైనా వశపరుచుకోవాలని ఒక ప్లాన్ వేసింది. ఆయన లేనప్పుడు చూసి నువ్వు నాతో కూడా సేనించు, నాతో కూడా మరి వ్యభిచారం చేయమని చెప్పింది. ఆయన తప్పించుకున్నాడు. అమ్మా నేను అది చేయను, దేవుని దృష్టికి ఇది పాపము, నా యజమాని నన్ను నమ్మి అప్పగించాడు, నీకు వద్దు అని అన్నాడు. ఈమె జార స్త్రీ, తనని వల్లేసుకోవాలనుకుంది. అయితే ఆయన నుంచి తప్పించుకున్నాడు. యవన బిడ్డలారా, అనేక స్థలాల్లో మీకు ఇలాంటి ఒక శోధనలు వస్తాయి. వాటిని తప్పించుకోవడం ప్రయత్నం చేయండి. పాపం చేశారంటే నరకానికి పోతారు.